గైస్ రీసెంట్గా మన ఆది పినిశెట్టి గారు లీడ్ యాక్టర్గా వచ్చిన శబ్దం అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ముంబైలోని హోలీ ఏంజల్ అనే కాలేజ్లో కంటిన్యూస్గా స్టూడెంట్స్ అయితే చనిపోతుంటారన్నమాట. సో అలా చనిపోవడం వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారా లేదా వాళ్ళని దెయ్యం ఏమైనా చేస్తుందా అనే డౌట్తో గోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమాని మన హీరోయిన్ అయితే ఆ కాలేజ్ దగ్గరికి తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వ్యోమ ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అండ్ ఆ స్టూడెంట్స్ చనిపోవడానికి రీజన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే ఈ మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ ఎమోషనల్ అండ్ హారర్ సీన్స్ అయితే మనకి కంపల్సరీగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఇందులో వ్యోమ అనే క్యారెక్టర్లో మన ఆది పినిశెట్టి గారు చించి పడేశారనే చెప్పాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా లైక్ సిమ్రాన్ గారు, లక్ష్మీ మీనన్, లైలా గారు, ఇలా ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీకి మన తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే సూపర్ ఉందండి. ఎస్పెషల్లీ బీజిఎం, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుందన్నమాట. విజువల్స్ అన్నింటినీ చాలా రియలిస్టిక్గా చూపించారు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో యూజ్ చేసిన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయితే మనల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తుందనే చెప్పాలి. దీనికి తోడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ మూవీలో కొన్ని ప్లేసెస్లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పెద్ద ఎఫెక్టివ్గా ఏం లేదన్నమాట. అండ్ అక్కడక్కడ బోరింగ్ ఫీల్ని ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎడిటింగ్ వర్క్ని ఇంకాస్త బెటర్గా చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ శబ్దం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే బాగుందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.